అన్నమయ్య జిల్లాలో గంజాయి స్మగ్లర్లపైన జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లాలోని రాయచోటి, కలకడ, చిన్నమండెం, కలిగిరి మండలాల్లో గంజాయి స్మగ్లింగ్కు పాల్పడుతున్న 14 మంది నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద సుమారు 12 లక్షల విలువ గల 34 కేజీల గంజాయి ప్యాకెట్లు, ఒక ఆటో, 3 బైక్లు, 14 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా రాష్ట్రం నుండి గంజాయి స్మగ్లింగ్కు పాల్పడుతున్న ప్రధాన నిందితుల్ని త్వరలోనే అరెస్టు చేయబోతున్నామని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు. యువత గంజాయి మత్తుకు బానిసలు కాకూడదని ఎస్పీ సూచించారు. ఎవరైనా అసంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. లాస్ట్ 1 మంత్ నుండి మనకి రాయచోటి, మదనపల్లి అండ్ మిగతా పరిసర ప్రాంతాల్లో గంజాయి కన్జంప్షన్ అనేది చాలా ఎక్కువ ఉందని రాబడుతున్న సమాచారం మేరకు వివిధ డెకాయ్ ఆపరేషన్స్ మరియు సమాచారం పెట్టడం జరిగింది. దానికి ఈరోజు మనకి ఫలితం వచ్చిందండి. ఈరోజు మార్నింగ్ మన రాయచోటి పోలీస్ వారు ఈ కలకడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఇంపార్టెంట్ గాంజా ర్యాకెట్ని బస్ట్ చేశారు. దానిలో మనకి 14 మెంబర్స్ ఈ గంజాయి ఎవరైతే ప్యాకెట్స్ పట్టుకొని ఆ డిస్ట్రిబ్యూషన్ చేసుకునే సమయంలో మన పోలీస్ వారు వెళ్ళి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇందులో సుమారు 34 కేజీలు గంజాయి మనకి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒక ఆటో, 3 బైక్స్ అండ్ 12 సెల్ ఫోన్స్ కూడా మనం ఇందులో స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ మోడస్ ఆపరెండి వచ్చి మనకి ఈ కలకడ అండ్ రాయచోటిలో ఒక ఇంపార్టెంట్ అక్యూజ్డ్ ఉన్నాడు, కింగ్ పిన్. అతని దగ్గర ఉన్న అనుచరుల్ని ఒడిశా పంపించి, లేదంటే అల్లూరి సీతారామరాజు జిల్లా పంపించి, అక్కడి నుండి ఫర్దర్ ఒడిశా వెళ్ళి అక్కడ వేరియస్ సప్లయర్స్, గాంజా సప్లయర్స్ ద్వారా గంజాయిని అక్కడి నుండి తెప్పించుకొని ఇక్కడ మన ఏరియాలో వివిధ పెడ్లర్స్, చిన్నమన్యం కావచ్చు, కలకడ, రాయచోటి చుట్టుపక్కల ఉన్న మండలాల్లో ఆ పెడ్లర్స్కి పంచి అక్కడి నుండి చిన్న చిన్న ప్యాకెట్స్ కింద 50 గ్రామ్స్, 100 గ్రామ్స్ ప్యాకెట్స్ కింద ఈ గంజాయి అంతని వివిధ ఏరియాల్లో సరఫరా చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఆల్మోస్ట్ ఒక 20-25 మెంబర్స్ని మనం లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. అందులో కన్జ్యూమర్స్ని కడప డిఅడిక్షన్ సెంటర్కి పంపించడం జరిగింది. వాళ్ళ ఏజ్ ప్రొఫైల్ వచ్చి కూడా అరౌండ్ 20 to 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడాను కౌన్సిలింగ్ చేసాం. వాళ్ళ పేరెంట్స్కి కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది. కడప డిఅడిక్షన్ సెంటర్కి వాళ్ళని పంపించి ఈ గంజాయి మొత్తం నుండి కంప్లీట్గా బయటకు వచ్చేలాగా తీర్చిదిద్దామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ 14 మందితో పాటు ఎవరైతే అరెస్ట్ అయి ఉన్నారో ఈ ఒడిశాలో సప్లయర్స్ డీటెయిల్స్ కూడా మనకి రావడం జరిగింది. అతన్ని కూడా అప్రిహెండ్ చేయడానికి మనం ఒక సెపరేట్ టీం కాన్స్టిట్యూట్ చేసి ఈ నెక్స్ట్ 1 week 10 daysలో అతన్ని పట్టుకోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మిగతా పెడ్లర్స్ అందరికీ కూడా 3 మెంబర్స్ ఐడెంటిఫై అయ్యారు, వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడున్న ప్రజలందరికీ విజ్ఞప్తి, ఈ గంజాయి మత్తు అనేది చాలా ఎడిక్టింగ్ ఉంటుంది. కంప్లీట్గా మైండ్ అనేది కంట్రోల్ పోతుంది, సెన్సెస్లో లేకుండా ఉంటారు. అండ్ అలా ఉన్న సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు ఏంటనేది వాళ్ళ కంట్రోల్ ఉండదు. అండ్ ఆ సమయంలో వాళ్ళు చాలా అఫెన్సెస్ కానీ, ఉమెన్ హెరాస్మెంట్ కానీ, లేదంటే యాక్సిడెంట్స్ కానీ వాటికి పాల్పడడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. సో అందరూ కూడాను గంజాయికి దూరంగా ఉండండి. అండ్ నెంబర్ 2, ఇప్పటి నుండి కూడా ప్రీవియస్గా ఎవరైతే ఈ గంజాయి అఫెన్సెస్ చేశారో, లేదంటే మా పోలీస్ దగ్గర ఉన్న సమాచారం మేరకు ఎవరెవరైతే ఈ పెడ్లింగ్ చేస్తున్నారో, కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళందరి మీద కూడాను థరో వాచ్ పెట్టడం జరుగుతుంది. రెగ్యులర్గా పోలీస్ స్టేషన్కి పిలిపించడం జరుగుతుంది. అండ్ డెకాయ్ ఆపరేషన్స్ కూడా చేపట్టడం జరుగుతుంది. మనకి స్కూల్స్ అండ్ కాలేజెస్ దగ్గర కూడాను కొన్ని చోట్ల గంజాయి అనేది కన్జ్యూమ్ చేస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు అక్కడ కూడా వాచ్ పెట్టాము. ఎవరైనా ఈ గంజాయి కన్జ్యూమ్ చేసినట్టు కానీ, లేదంటే పెడ్లింగ్ చేసినట్టు కానీ ఇన్ఫర్మేషన్ వస్తే కఠిన చర్యలు తప్పవు. థ్యాంక్ యూ అండి. అక్యూజ్డ్ వచ్చి మనకి రాయచోటి సబ్ డివిజన్ ఇన్ అండ్ అరౌండ్ ఏరియాస్ అండి. అంటే మనకి కలకడ, కలికిరి, చిన్నమండ్యం, రాయచోటి ఈ మండలాలకి సంబంధించిన వాళ్ళు. వాళ్ళ ఏజ్ ప్రొఫైల్ వచ్చి 20 to 30 ఇయర్స్ ఉందండి. ఒక 2 ముసలి వాళ్ళు కూడా ఉన్నారు, 62 years అండ్ 83 years ముసలి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడాను
ఈ కన్జంప్షన్ అండ్ పెడ్లింగ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళని కూడా మనం చేర్చామండి. సో ఈ 34 kgs కూడా ఈచ్ కేజీ వచ్చి మనకి 30,000 రూపీస్ కాస్ట్ అవుతుందండి. సుమారు 10 నుండి 12 లక్షలు విలువైన సరుకుగా మనం అంచనా వేస్తున్నాం. వెహికల్ అండ్ మొబైల్స్ అవన్నీ యాడ్ చేసుకుంటే అండర్ 3 to 4 lakhs సో వీళ్ళ మీద 6గురికి ఆల్రెడీ గతంలో కేసులు అవి నమోదు చేశారు. 23, 24, 25లో ఈ 6 మంది కూడా కేసెస్ ఉన్నాయండి. అందులో ఎస్పెషల్లీ కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో ఇదంతా కూడా ర్యాకెట్ నడిపిస్తున్న వ్యక్తి మీద ఇంతకుముందు 24 and 25లో 2 కేసెస్ నమోదు చేయడం జరిగింది. ఇందులో ఒక లేడీ పెడ్లర్ కూడా ఉన్నారు. ఆ లేడీ పెడ్లర్ని కూడా కేసులో పెట్టడం జరిగింది.